ఆమోష్ అంటే భారం మోయేవాడని అర్థం. భారం మోయేవాడు అడ్డుకోవడానికి 5:24 అంటే ఆయన యోధా దేశస్థుడు. మొదట అధ్యాయం యోధా దేశస్థుడు, లేకపోతే 7:22 ఒకసారి. పశువులు కాపరే మేలుకొని లేదు. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరియు అమజ్యా 7:12 వచనము. మరియు అమజ్యా ఆమోసు ఎట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అతడనే భక్తిము యోధా దేశమునకు పారిపోము. యోధా దేశస్థుడు. చలో. అతడనే భక్తిము సంపాదించుకును, అతడనే నీ వార్త ప్రకటించు. బేతేలు రోజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినై వేడి పండ్లు ఏరుకొని వాడును. అదే ప్రవక్తనైనా ప్రవక్త యొక్క శిష్యుని కాదంటే రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రవక్తల సమూహం ఉంది కదా. మూడవ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ప్రవక్తల శిష్యులు నిజానికి ఈ ప్రవక్తల పాఠశాల సమూయేలు దగ్గర నుంచి ప్రారంభించబడింది. కాబట్టి శిష్యులుగా ఎవరైతే ప్రవక్తగా నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న వాళ్ళు కనుక దైవభక్తి కలిగి ఉంటే దేవుడు వాడుకుంటాడన్నమాట. అయితే ఈయన అదేం కాదు. ఈయన అలాగూ ప్రవక్త దగ్గర నేర్చుకొని దేవుని సందేశం విన్నవాడు కాదు. ఆమోస్ గ్రంథం. ఆమోస్ ఆయన మేడి పండ్లు ఏరుకున్నారు, పశువులు కాపరి. చదవండి 7వ అధ్యాయంలో. అదే కంటిన్యూషన్. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడైనను కాను. ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడిని కాదు. పశువుల కాపరినై. అది ఎవరైనా పశువుల కాపరి. వేడి పండ్లు ఏరుకుని వాడు. అది ఆయన పని. అది ప్రవక్త. ఆ సమయం దేవుడు తన నోటికి సందేశం అందించడమే కదా ప్రవక్తకి. ఏరుకున్న వాడిని ఆయన పిలిచాడనమాట. నా మందలను నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. అది నేను మందలు కాసుకుంటుంటే దేవుడు నా యొక్క ఇశ్రాయేల్ నా యొక్క జనాంగాన్ని వెళ్ళి ప్రవచనాలు చెప్పు అని చెప్పాడు. భవిష్యత్తులో వాళ్ళు చేసిన పాపానికి ఏం సంభవించబడుతుందో చెప్పాడు అన్నమాట. అందువల్ల ఆయన మేలు పనులు ఏరుకునేవాడు. దేవుడు ఆయనకి ఈయన తెకోవ ప్రాంతీయుడు, గుర్తుపెట్టుకోండి. ఆయన తెకోవ ప్రాంతస్థుడు అంటే యెరూషలేముకి దగ్గరలో. ఇది ఎంతవరకు మనకి ఆయన గురించి రాయబడింది. కొంతమంది ప్రవక్తల గురించి అంతగా మనం తెలియజేయదు, చెప్పబడదు.
కానీ ఆయనే చెప్పుకున్నాడు. ఆమోస్ గ్రంథంలోనే ఆయనే చెప్పుకున్నాడు, నేను పలానా పలానా పలానా. ఇశ్రాయేలు యొక్క ప్రవచనాలు తెలియజేయడానికి నన్ను పంపించాడని తెలియపరచుకున్నాడు. లాస్ట్ ప్రవక్త ఈయన, ఇశ్రాయేల్కి చివరి ప్రవక్త, 10 గోత్రాల వారికి చివరి ప్రవక్త. హబక్కూకు ఎలాగైతే చివరి ప్రవక్త, ఏది ఈ చెరకెళ్ళే ముందు ఆయన చివరి ప్రవక్త. చెరలో ప్రవక్తలు వేరు, మళ్ళీ దానియేలు, ఎజ్కేలు. చెరకు ముందు ఇర్మియా, జెఫన్యా, వీళ్ళు. రైట్, ఆమోస్ గ్రంథం. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? సందేశం ఏం చెప్పాడు? సందేశం ఏం చెప్పాడంటే, వాళ్ళకి సమయం వచ్చిందని చెప్పాడు. అర్థమైందా? వాళ్ళకి సమయం వచ్చింది, సమయం దగ్గర పడింది అన్నాడు. అది మొదటి అధ్యాయానికి రండి ఒకసారి, రెండో అధ్యాయానికి రండి ఒకసారి. మొదటి 2 అధ్యాయాలు అది అనుజనులకు సంబంధించిన, దేశాలకు సంబంధించిన ప్రవచనాలు. చూడండి ఒకసారి, 2వ అధ్యాయం మొదటి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిద్దును. ఎలా అనగా, వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసి మోయాబు మీద నేను అగ్ని వేసేద్దాను. చేసిన తప్పేంటో చెప్తాడు. తర్వాత అది కెరీయోతు నగరులను దహించి వేయు, గొల్లును, రణకేకలను, బాకానాదమును వినపడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. అది తప్పకుండా శిక్షిస్తా ఉన్నాడు. ఆల్రెడీ మనం ఇర్మియా గ్రంథంలో ఎలా శిక్షించాడో తెలియజేసుకో. 6వ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా శిక్షిస్తాను. కాబట్టి ఏం చెప్పాడు ఆయన సందేశము అని అంటే, వాళ్ళకి సమయం దగ్గర పడింది. అర్థమైందా? సమయం దగ్గర పడింది కాబట్టి వారి అంతం వచ్చే ఉందని 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. చూడండి ఒకసారి, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు, నీకు కనబడుతున్నది ఏమని నన్ను అడగ్గా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుతుందని నేను అంటే, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుకు అంతం వచ్చే ఉన్నది. నా జనులకు ఇశ్రాయేలుకు ఏమొచ్చింది? అంతం వచ్చే ఉంది. నేను ఎక్కువ వారిని విచారణ చేయక మానను. అంతం వచ్చిందనమాట. అంటే 10 గోత్రాల వాళ్ళు నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నారు అంతే. అది లాస్ట్ ఆయన 10 గోత్రాల వారికి ప్రవక్త, 10 గోత్రాలకి ప్రవక్త అయిన లాస్ట్ ప్రవక్త. అంతం వచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే మారండి. 5:24 వచనం, మారండి. నీళ్లు పారినట్లుగా న్యాయం జరిగింది. అది నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని ఏం చేయండి? జరిగించండి. న్యాయం జరిగించండి. అన్యాయం చేస్తున్నారుగా, న్యాయం జరిగించండి. గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయండి అన్నమాట. కాబట్టి నీతి న్యాయాల్ని ప్రవాహంగా వెళ్ళనివ్వండి, అంటే అనుసరించండి అన్నమాట. అంతం వచ్చింది కదా, అంతం రాబోతుంది, అనుసరించండి. అంటే దేవుడు
ఒక్కసారిగానే వీళ్ళకి అంతం రప్పించాడా అంటే వాళ్ళకి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చాడు మార్చుకోవడానికి. ఇంకా అంతం వచ్చేసింది అన్నాడు కదా. ఇక చెప్పాడు కదా ఆ మధ్య ఆయన మాట్లాడాడు కదా అక్కడ 7 అధ్యాయంలో. ఏం చెప్తున్నాడు ఈయన? యెరొబోము మీద కుట్ర చేస్తున్నాడు. యెరొబోము అంటే ఎవరు? 2. యెరొబోము అంటే ఎవరు? 2. మర్చిపోకండి, ఈ విషయాన్ని మీకు ముందుగానే చెప్పాను నేను. యెరొబోము 2 ఈయన. కాబట్టి వర్తమానం ఇశ్రాయేల్ మధ్య ఆమోసుని మీద కుట్ర చేస్తున్నాడు. యెరొబోము ఖడ్గం చేత చచ్చినడియు ఇశ్రాయేల్ తమ దేశం విడిచి చెరలోని పోదులని ప్రకటిస్తున్నాడు. అతని మాటలో దేశం సహింపజాలదని 7 అధ్యాయం 10-11 వచనాల్లో తెలియజేశాడు. కాబట్టి ఏం బోధించాడు అనమాట? చెరకి వెళ్ళిపోతారు అనమాట. అంతం వచ్చేసింది, వచ్చే ఉంది, చెరకి వెళ్ళిపోతారన్న. అయితే మారండి అన్నాడు. ఏది? దాచబడ్డానికి. ఏది? నిన్న ఇర్మీయా గ్రంథం చదివినప్పుడు చెప్పండి, దేవుడు ఆ ఉగ్రత నుంచి దాచబడ్డానికి జెఫన్యా గ్రంథం చదివాం కదా. జెఫన్యా గ్రంథం చదివినప్పుడు మనం గ్రహించిన విషయం ఏంటంటే ఇంకా ఖరారు అయిపోయింది, చేసిన పాపానికి ఖరారు అయిపోయింది. ఏది? శిక్ష. కానీ మార్చుకుంటే శిక్షలో తప్పించబడతారు. అదే మార్చుకుంటే ఏమవుతుంది? అంతేకాని ఎరుసలేం నాశనం అవ్వకుండా ఉండదు. అలాగే పరమందున దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితానికి కానీ, కుటుంబానికి కానీ, దేశానికి కానీ, గ్రామానికి కానీ, పట్టణానికి కానీ అవకాశాలు ఇస్తూ ఉంటాడు మార్చుకోవడానికి. మనిషి ఆలోచించడం, మార్పు కోసం వచ్చిన సమస్యని భావించడం. 4వ అధ్యాయం. అందుకని వీళ్ళకు అంతం వచ్చేసింది. అయితే ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చాడు దేవుడు. 4వ అధ్యాయం. అవకాశాలు ఇచ్చినా వీళ్ళు తమ జీవితాలు మార్చుకోలేదు. చాలామందికి ఎంత బోధించినా ఏమాత్రమో ఏమనిపించదు. దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టుగా అస్సలు ఆలోచన చేయరు. ఎందుకో తెలియదు. వాళ్ళు చూసి చాలా బాధపడతారు. ఈడ సందేశం విని మారకుండా ఉండటం వల్ల ఈ నాశనం దగ్గర పడిందండి. సందేశం ఎరిగిన వాడికి బాగా ప్రభు చెప్పాడు, ఎరుసలేమా ఎరుసలేమా, ఇప్పుడైనా నువ్వు ఆలోచిస్తే నీ జీవితం బాగుండు, కానీ ఈ నీకు సంగతులు మరుగై ఉన్నాయి. మారడు అన్నమాట. వీళ్ళు చూడండి, ఒక దానికి అలవాటు పడిన వాళ్ళు ఏమవరు? మారరు. కానీ మార్చుకుంటే ఎంతో బాగుంటుంది. కానీ అంతం దగ్గర అయిపోయేటప్పుడు, అంతం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఏం చేయలేము. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చూడండి. 4వ అధ్యాయం 1 నుంచి. సోమరోను పర్వతం భాషాను ఆవులారా, ఆవుల కోసం కాదు మాట్లాడుకుంటా ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా అలంకార రీతిగా మాట్లాడతాడు. సాహిత్యం అనేది, పద్య సాహిత్యం అనేది ఉంటుంది. ఈ సాహిత్యం అనేది తెలుసుకోవాలి. దరిద్రులను బాధ పెడుతూ భేదం నలగొట్టువారు, మాకు పానకి చీడని మీ యజమానులతో చెప్పువారా, ఈ మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధుడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలం వస్తుంది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీరు చేసించిన వారి గాలాల చేత పట్టుకుని లాగుతున్నారు. 10 గోత్రాలు అశ్షూరు చెరకెళ్ళిపోయే కాలం అనమాట. ఇటు అడుగు తొలగకుండా మీరందరూ ప్రాకారం గంటల ద్వారా పోదురు, ఎర్మోను మార్గాన్ని వెలివేయబడదు. ఇదే యెహోవాకు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయండి, గిల్గాలుకు పోయి వారు మరి ఎక్కువగా తిరుగుబాటు చేయండి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినాలకు ఒకసారి దశమ భాగాలు తెచ్చి అర్పించండి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించండి. స్వేచ్ఛార్పణ గూర్చి సాటించి ప్రకటన చేయండి. ఇశ్రాయేలులారా ఇలాగూ చేయడం మీకు ఇష్టమైంది. ఇదే ప్రభువైన యెహోవా. మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినాను. మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా. చూడండి, దంతశుద్ధి అంటే ఏంటి? ఆహారం లేకుండా చేయాలి. పొలితో ఇంకా అక్కర్లేదు, అన్నం లేకపోతే ఒక మాటలో చెప్పాలి కదా. దంతశుద్ధి. ఆహారం ఎందుకు లేదు అని ఆలోచించేసి, ఓహో ధర్మశాస్త్రం అనుసరించట్లేదు కాబట్టి తర్వాత మనము ఈ విగ్రహాలను ఆరాధిస్తున్నాం కాబట్టి వాటి నుండి మారాలి, మన చెడు జీవితం అనే మన జీవనశైలి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందని మారాలి. మారుకోకుండా ఎలా సంపాదించుకుందామో అని ప్రయత్నాలు చేస్తే అర్థం కాదు. కాబట్టి దేవుడు మార్చుకోవడానికి కొన్ని సంకేతాలు ఇచ్చాడు. మార్చుకోవడానికి ఏమి ఇచ్చాడు?
సంకేతకాలు ఇచ్చాడు. ఏంటి సంకేతకాలు? ఆహారం లేకుండా చేయటం. 2, మరియు కాలానికి ముందు 3 నెలలు వాన లేకుండా చేసేది. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతుంది. ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణాల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అతడి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. వర్షాలు లేకుండా చేసి ఒక ప్రాంతంలో వర్షాలు కురిపించి ఒక ప్రాంతంలో వర్షాలు లేకుండా చేస్తే అయ్యో మనకేందుకు కొరవట్లేదని ఒక్కసారి ఆలోచిస్తే ధర్మశాస్త్రం అనుసరించలేనందువల్ల ఆకాశం మూయబడిందనే సంగతి అర్థమవుతుంది. కానీ దేవుని గ్రంథాన్ని చూడగా, దేవుని గ్రంథాన్ని చూడుకోకుండా దాన్ని ఎలాగా అంటే ఆ నీళ్ళు ఎలా తెచ్చుకుందామని ప్రయత్నాలు అంతే. అర్థమైందా? కాబట్టి మన వాళ్ళు అయితే వర్షాలు కురట్లేదు అనుకోండి, కప్పలు ఊరేగెళ్తారు మహానుభావులు. అదొక దుర్మార్గం. యాగాలు చేస్తారు ₹1,00,000 ఖర్చులు పెట్టి. యాగాలు కొరవు, దేవుడు కురిపించాలా? దేవుడు కురిపించాలి, దేవుడు కురిపించాలి. ఒకవేళ మేఘం పట్టినా గాలి ఇసురు చేస్తాడు కరిగిపోయేలాగా. అందుకని దేవుడు కురిపించాలి. మానవ జాతి ఒక సమస్త సృష్టిని చేసిన దేవుని వైపు కనుక ఆలోచించడానికి ఎన్నో దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనుషులు కఠినం చేసుకుంటారు, ఏదో రకంగా సమస్య తీర్చుకోవడానికి చూస్తారు. అర్థమైందా? చూడండి, అక్కడ నీళ్ళు లేని చోటకే ఎండిపోయాను. 2-3 పట్టణాల వారు నీళ్ళు తాగడానికి ఒక పట్టణానికి పోగా అతను నీరు వాళ్ళు సాగలిపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు ఇదే యెహోవా. మరియు మీ సస్యములను అంటే మీ యొక్క పంటలు ఎండు తెగులు చేత కాటుకు చేత నేను పాడు చేసినది. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు తిరివేశాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కొన్ని అంటే పంటలు పండుకోకుండా చేశాడంట దేవుడు. తనకు ఆయుధాలైనటువంటి ఈ యొక్క నిర్మించిన పురుగుల్ని అర్థమైంది ఉపయోగించి ఇశ్రాయేల్ పంటలు తినేసేటట్టుగా చేశాడంట. అయినప్పటికీ ఆలోచించాలి, దాన్ని ఎలా చంపేయాలో ఆలోచిస్తారు. అర్థమైందా? ఎలా చంపేయాలో ఆలోచిస్తారు తప్ప మారు మనసు పొందరు. లేకపోతే కొత్త మందులు కనిపెడతారు. మన వాళ్ళు అయితే ఏంటి కొత్త మందులు కనిపెడతారు, చూస్తారు. జీవితం మార్చుకోవడానికి ఆలోచించరు. చాలామంది క్రైస్తవుల్లో కూడా కృషించిపోవడానికి కారణం ఈ సంకేతాలని వేరే రకంగా వాడుకుంటారు. అర్థమైంది? పాపం చేయడం వల్ల వచ్చిన సంకేతాలు వేరే రకంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. దేవుడు అదే మాకు ఎందుకో పరీక్ష పెడుతున్నాడంట, లేక అపవాది తోసుకుపోతున్నాడు అంటాడు. నేనంతేనా? అంతేగాని పోనీ నేనేది దైవికంగా దేవునికి వ్యతిరేకమైన ఏదైనా పని చేస్తానా ఆలోచించరు. ఆలోచించేటప్పుడు సంకేతం పడిపోయావా ఆలోచించేయి, ఎవడెదురొచ్చాడో కాదు, ఏం చేస్తున్నాను నేను వెనకాల, బ్రతికేంటి అని ఆలోచన చేయాలన్నమాట. మనం వ్యవసాయం పండలేదు, పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? నీళ్ళు ఎట్లేదు సరే వెనుక. అర్థమైందా? కాబట్టి అన్నీ మనం చేయగలిగాం. కానీ కొన్ని ఈ పురుగులు, పసర పురుగుల వల్ల పంట పాడైపోయింది. పసర పురుగులు ఆర్జించింది ఎవరు? దేవుడు. లోకం ఆలోచించదు. భక్తి పరులు, గ్రంథాన్ని చదివే వాళ్ళు ఆలోచించాలా. పంట పాడైపోయింది, దేవుడికి ఇద్దాం అనుకుంటాడు. పంట పాడైపోయినప్పుడు ఇద్దాం అనుకుంటాడు. పాడైపోయిన దాంట్లో కొంచెం తెచ్చేస్తాడు. బాగా పండితే మాత్రం తేడా. ఆలోచన చేయండి. పంటలు పండకపోతే జీవితాలు మార్చుకో. అదేంటి కొత్త మందులు కనిపెట్టాలి, తర్వాత అది వేరే వేరే మందులు చల్లాలి. కానీ ప్రవర్తన మార్చుకోవాలండి. నిబంధనలు ఉన్న వాళ్ళకి ఇవి మార్చుకోవాలి, లోకంలో వాళ్ళకి కొత్త మందులు. అర్థమైనా? అందుకే మన ఆరోగ్యాలు నానాటికి క్షీణించిపోవడానికి కారణాలు అయ్యి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అంటే మారు మనసు పొందిన వారు కాదు. ఇదే వాక్కు. దేవుని వైపు తిరగటం అన్నమాట. విగ్రహాల వైపు ఉన్న వాళ్ళు పంటలేదు, పండతలేదు, దేవుని వైపు తిరగటం కోసం. విగ్రహాల వైపు ఉన్నవాళ్ళు
చెడు ప్రవర్తన ప్రవర్తించిన వాళ్ళు వర్షాలు ఎందుకు కొరతలేదు? దేవుని వైపు తిరగటం కొరకు. ఆహారం ఎందుకు లేదు? దేవుని వైపు తిరగటం కొరకు. నేను అన్ని విషయాల్లో కూడా జరిగాయి. మరి నేను ఐగుప్తుల మీద తెగులు పంపించినట్టు మీ మీద తెగులు పంపించింది. అనారోగ్యాలు, మీ దడ్డుపేటలో పుట్టిన దుర్గంధం మీ నాసికారంధ్రములకు ఎక్కువనంతగా మీ యవనస్తులను ఖడ్గం చేత అర్థం చేయించి, అంటే యుద్ధాల ద్వారా మీ గుర్రములను కొలపెట్టించిందని. అయినను మీరు నాతో తిరిగిన వర్గాలు ఇదే వాకు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంతమంది చనిపోయారు మన వాళ్ళు ఆలోచించేసి మార్చుకోవాలి. కానీ తెగుళ్ళు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి. ఏ స్పెషలిస్ట్ ఉన్నాడో పరిగెడతాం. సర్వసాధారణంగా మనకి వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని అనారోగ్యాలు వస్తాయి. దగ్గు, జ్వరము, ఇవన్నీ కూడా. అవి మనము వాతావరణ మార్పులు వచ్చేదానికి మనం ఖచ్చితంగా మందులు వాడాలి. అలాగే మనం తినే ఆహారాన్ని బట్టి వచ్చి మన కొన్ని వస్తూ ఉంటాయి, అవి మార్చుకోవాలి. కానీ సడన్గా తెగులు వచ్చింది, ఏమీ తినుకోకుండా, ఏమీ దానికి భిన్నమైన వేరే ఆహార పదార్థాల మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. తెగులు వచ్చింది, ఆలోచించాలంటే తెగులు మార్చుకోవడం కొరకు ఇదే వాక్కు. కాబట్టి ఇలాగన దేవుడు వాళ్ళకి అంతం వచ్చేసిందని ఆమోస్ ద్వారా చెప్పించినప్పుడు ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది మీకు అర్థమైందా? ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంతకుముందు జీవన శైలిని వస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మనకు కూడా ఇప్పుడు పెద్దోడు ఎవడో పడిపోయాడు, వాడి గురించి మనకు సంపూర్ణంగా తెలియదు. కానీ మనకు అప్పుడే పరిచయము, ఏదో జరిగింది సమస్య, అదేంటి ఇలాగ అయిపోయాడేంటి అనిపిస్తుంది మనకి. కానీ వాడి జీవన శైలి అంతా పూర్ణంగా గ్రహించిన వాళ్ళు అంటారు, వాడు మంచోడు కాదన్నాడు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు జరగాల్సిందే జరిగిందంటాడు. మనకేమో అప్పుడే పరిచయం అయ్యాడు, బాగా మాట్లాడాడు, ఇంతలోగే ఇలా జరిగింది ఏంటంటే మనకు అనుమానం వస్తుంది. హబక్కూ గ్రంథంలో వచ్చిన అనుమానం అనమాట. ఏంటి ఆయన దుర్మార్గులు అయితే అయింది, చేశారు, కానీ ఆ బయట మీద మంచోళ్ళే కదా నాయన, ఏంటి ఇలా వాళ్ళ చేత ఇలా వాళ్ళ చేస్తున్నారు, మరి క్రూరుల చేత అందులోకేస్తున్నారు. కొన్నిటికి మనకి సంగతులు తెలియదు కాబట్టి జవాబులు మనకు తెలియదు. ఏ అంటే ఆల్రెడీ దేవుడికే తెలుసు, అది భవిష్యత్తు మనం ఎదగడానికి ట్రై, అంటే సంగతులు తెలియదు కదా, తెలియనప్పుడు మౌనంగా ఉంటాం అంతే. అందువల్ల దేవుడు అవకాశం ఇచ్చాడు అన్నమాట. అలాగే ప్రతి వాని జీవితంలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. సందేశం విని మూర్ఖాత్మకంగా బతుకుతూ ఉంటారు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఉదాహరణకు లోకంలో వాడు హఠాత్తుగా మరణించాడు, కారణం ఏదో ఆటలతో ఏదో ప్రాబ్లంతో, అంటే దానికి ఆశ్చర్యపోక్కర్లేదు. దేవుని అన్నవాడు, దేవునితో సంబంధం లేనివాడు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కానీ ఒక సేవకుడు అనబడేవాడు కానీ, లేకపోతే ఒక క్రైస్తవుడు అనబడేవాడు కానీ, వాడి జీవనం అంటే వాడికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా ముగించకుండా సడన్గా పోయాడంటే వాడి జీవన శైలి దైవికమైన దేవునికి వ్యతిరేకం ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. అందుకని ఎవరైనా లోకంలో చనిపోయాడు అయ్యో అనుకుంటాను, కానీ క్రైస్తవుడు అనబడు చనిపోయాడు అనుకోండి, ఆశ్చర్యపోను నేను, మీరు ఆశ్చర్యపోతారు. రక్తుల గంధాలు ఎరిగినోడు ఎవడో ఆశ్చర్యపోడు. అర్థమైందా? కాబట్టి ఏదో నేను పెద్ద గొప్పవాడిని అది ఇది అన్నవాళ్ళు అది సడన్గా తమ జీవితాన్ని ముగించుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ముందు పిలుచుకోవడం కాదు, అది వాడు చేసిన, అంటే దేవుని వాక్యం బోధిస్తున్నాడు, ఏం చెయ్యొద్దని దేవుడు చెప్పాడో అదే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తీసేశాడు. అంతే. మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటాడు, మారలేదు. అర్థమైందా? సంఘం ఎలేదు, తప్పు చేస్తున్నాడని తెలిసిన ఇప్పుడు ఉదాహరణకి సువార్తుడు కొడుకు తప్పు చేస్తున్నాడు, లేకపోతే అల్లుడు తప్పు చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తాడు. అదే తప్పేం కాదు, అది అని ఎంకరేజ్ చేస్తాడు. ఎంకరేజ్ చేస్తావు నువ్వు, దేవుడు ఎంకరేజ్ చేయడు. అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడని, నీ కొడుకని, నీ బిడ్డలని నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు. తప్పులు తప్పు కాదని అంటగా చూడొచ్చు. ఏలిలాగా క్షమించండి, ఏలిలాగా ఏం పర్లేదు అంతగా చూద్దాం చెప్పాను కదా, సరే పోనీ ఏదో ఏడుతున్నాడు అంటా ఉంటాను. నువ్వు ఊరుకుంటావు, దేవుడు ఊరుకోడు, చంపేస్తాడు. అర్థమైందా? తీసేస్తాడు అనమాట.
దేవుని పని ఎంత గొప్పదో ప్రపంచంలో పనుల కన్నా దాని వ్యతిరేకంగా బ్రతికితే అంతకంటే ప్రమాదకరమైన అనుజనుడి పట్లైనా జాలి చూపిస్తాడు దేవుడు. కానీ తెలియదు కాబట్టి దేవుని వాక్యం ఎరిగి బోధిస్తూ అపవిత్రమైన ప్రాప్తంలోకి కావాలని నిన్ను తీసేస్తాడు. ఒకవేళ వాడంతటి వాడు బైబిల్ వదిలేసి నాకు లోకమే కావాలంటే ఆయన ఏం చేయడం వల్ల. కాబట్టి వాళ్ళకి ఎరిగి వెళ్ళిపోయాడు కదా, నిత్యత్వంలో అంటే తీర్పులో చూసుకుంటాడు. కానీ సందేశం ఎరిగి అది తప్పు చేస్తూ అలాగా ఇలాగా అలాగా అని మాట్లాడుతాడు అనుకోండి, తీసి పడేస్తాడు అంతే. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సేవకులు అనమాట. అర్థమైంది, పేర్లు చెప్తే దడుచుకుంటారు మీరు, నేను చెప్పను. కాబట్టి ఈ సంఘాలు అనబడే వాళ్ళు కానీ మత శాఖలు అనబడే వాటిలో కానీ అర్థమైందా? మా ఊర్లో ఆ ఊరు అన్ని ఊర్లో జరుగుతూ ఉంటాయి అంతే, తీసేస్తాడంతే. ఎందుకంటే వేశ్యా సంఘులకు వ్యభిచారం దేవుడు తీరుతా అన్నాడు. నువ్వు వివాహ నిబంధన మీరుతున్న నీకు చేదేని వేరు. నువ్వు అనేక మంది నీ వల్ల పాడైపోతూ ఉంటారు. అనేక మంది పాడైపోతే దేవుడు ఏం చేస్తాడంటే తన వ్యవసాయాన్ని బాగు చేసుకుంటూ ఉంటాడు. వ్యవసాయం చూస్తాడు, ఈ వ్యవసాయంలో ఈ చేదేని మొక్కను బట్టి ఈ చేదేని వేరుని బట్టి మిగతా పాడైపోతున్నాయకుండా ఉండటం కోసం చేదేని తీసి పాడేసి పాడేస్తాడు అంతే. అది ప్రభు సంఘంలో జరిగే కార్యక్రమం. నువ్వు తీయకపోతే ఆయన తీస్తాడు. తాను సువార్తిగా నువ్వు తీయకపోతే దేవుడు తీస్తాడు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. నేను ఆ విషయంలో మొహమాటం లేకుండా సీరియస్గా చెప్తూ ఉంటాను. ఉంటే వెళ్ళిపోతే వెళ్ళిపో. కానీ సంఘంలో చచ్చిపోయేవాడు నీకు భయంకరమైన పరిస్థితి ఉంది. తెలియ చేసేవా ఏదో పడతావు లేగుతావు చిన్న చిన్న దెబ్బలు కొట్టడం ద్వారా నేను ఒక ప్రత్యేకమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు దేవుడు. అందువల్ల నేడు కూడా ప్రవక్తల గ్రంథాలు మనకి ఇక్కడ వర్తిస్తాయి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఆనాడు పాపం చేసావా, వాళ్ళు పాపం చేశారా, దేవుడు వదలలేదా? ఈనాడు పాపం చేస్తే ఎందుకు వదులుతాడు? దానికి ఒక కవరింగ్ ఏంటంటే కృపాకాలం ఇది అంటాడు. కృపాకాలం అంట. కృప ఎవరికి? మార్చుకునేవాడికి కృపాకాలం. అవునా? సందేశం ఎరిగి బోధించేవాడు, సందేశం ఎరిగి బతికేవాడు కాదు. అంటే సందేశం ఎరిగి అలా బ్రతకనేవాడు కాదు. క్షమించండి. కృప ఎవరికి? మార్చుకునేవాడుగా. మరి అదే కదా కృప దేవుడు చూపించాడు. ఎందుకు? నువ్వు మార్చుకోవాలనుకున్నావు కాబట్టి యేసు రక్తాన్ని నీకు క్షమాపణ దయచేస్తున్నాడు. ఆయన నీతి, ఆయన ద్వారా అనుగ్రహించబడిన నీతి ద్వారా నీకు క్షమాపణ దయచేస్తున్నాడు. నీకు కృప చూపించేది ఎందుకంటే నువ్వు మార్చుకుంటున్నావు కాబట్టి. మార్చుకునేవాడికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. కానీ సందేశం విని మార్చుకోకుండా ఉన్నవాడికి కృప ఉండదు. మీకు అర్థమైందా? అందువల్ల తేలిగ్గా తీసుకోకుండా క్రైస్తవ జీవితాన్ని. సంఘం అనే దేవుని సంస్థ. సంఘాన్ని ఆత్మ సంబంధంగా నడిపించాలి. నడిపించడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. నడిపించడానికి కావాల్సిన ప్రత్యేకమైన విధులు నీకు తెలిసి ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి నీకు తెలిసి ఉండాలి సంఘంలో. అది అపోస్తులు ఆ బోధలో మనకి ఆ విషయాలు తేటతెల్లం చేయబడ్డాయి. నేను ఆ బోధను చూసి చెప్తా ఉంటాను. ఆ బోధను బట్టే నేను కరెక్షన్ చేస్తూ ఉంటాను అంతే. నాకు సొంతమైన విరోధులు ఎవరు ఉండరు. అదైనా ఆ బోధను బట్టి కరెక్షన్ చేస్తూ ఉంటాను. ఆ బోధకు అనుకూలం లేకపోతే తీసేస్తాను. చూడండి, ఒక తాపి మేస్త్రి ఇటుకను పెడతాడు. ఆ ఇటుకకి తేడా ఉంటే కట్ చేసి పెడతాడు. బోధ చేయటమే మనం సరి చేయటం. అలాగున స్థానిక సంఘాలను నడిపించగలిగితే అపవిత్రత అనేది ఒకవేళ తెలివి తప్పు చేస్తే మార్చుకుంటూ ఉంటాడు. కానీ ధైర్యంగా తప్పు చేస్తూ స్టేజ్ మీదకి వచ్చి నుంచున్నాడంటే, ధైర్యంగా తప్పు చేస్తూ ఉన్నాడంటే ఎంతమంది పాడైపోయే అవకాశం ఉంది కింద ఉన్నవాడిని. అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పారేస్తూ ఉంటాడు. ఆయన వ్యవసాయం అయింది కదా. 11:3 చెప్పాడు కదా, దేవుని వ్యవసాయంలో జత పనివారు అన్నాడా. ఆ వ్యవసాయము, నీ వ్యవసాయంలో కొలుము మొక్కలు వచ్చినప్పుడు నువ్వు తీసేస్తావా? నీ వ్యవసాయంలో ఏదైనా తెగులు వచ్చినప్పుడు మందు కొట్టేస్తావా? మరి దేవుడు కొట్టడా? ఆ దేవుడు వ్యవసాయాన్ని దేవుడు చూసుకోవద్దా? దేవుడు ఏరడా? ఆలోచించేయండి. నువ్వు వ్యవసాయం ఎలా చేస్తున్నావో చూడు, దేవుడు వ్యవసాయాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడో చూడు ఒకసారి. అందువల్ల నీవు అభిమానం చూపించవచ్చు,
నువ్వు మొహమాటం చూపించవచ్చు, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మొహమాటం చూపించదు. మీకు అర్థమైందా? మొహమాటం చూపించదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అవి. అలాగని సమస్య ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, అనారోగ్యం ఉన్న వాళ్ళని, లేకపోతే ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కూడా సంఘం లేదా సహోదరులు చేయాల్సిన బాధ్యత ఉంది. అర్థమైందా? కానీ హెచ్చరించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకు నువ్వు పడిపోయావో ఆలోచించేయి అని హెచ్చరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు నువ్వు 4 రోజులు పడుకున్నావో ఆలోచించేయి. పనులు చేసుకోకుండా పడిపోయి ఉన్నావో ఆలోచించేయి, సరి చేసుకో. ముందుకు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రభువు యేసునందు నేను ప్రోత్సహిస్తూ ఉంటాడు. నీ ఆత్మ సమాజ జీవితానికి కావాల్సిన అవసరాలన్నీ నీకు దేవుడు తీరుస్తూ ఉంటాడు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేకమైన అవకాశాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఖరారు చేసేస్తున్నాను అన్నమాట. 3 సార్లు 4 సార్లు చేసిన దాన్ని బట్టి నేను శిక్షించకుండా ఉన్నాడు. అదే మా న్యాయం జరిగించాను. ఆ శిక్షలో కొంతమంది తప్పించబడాలంటే న్యాయం జరిగించండి, నీతిని అనుసరించండి, సరిగా బ్రతకండి, నిర్దోషులుగా జీవించండి, దోషం లేని వాళ్ళగా బ్రతకండి అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి తను చేసిన పాపం ఏంటో చెప్పుకొచ్చాడు అనమాట. అదవుతుందా? అందువల్ల ఇక ఖరారు చేసేసాడు అనమాట. వెళ్ళిపోతారు, అంతే, చెరలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసాడు. అంతం దగ్గరకు వచ్చేస్తుందని చెప్పేసి, అలాగని అంతం వచ్చిన మార్చుకోమని కూడా తెలియపరిచాడు అనమాట. మారు మనసుకి పిలిచాడు అనమాట. పాపం చేస్తూ నిత్యాంతగా ఉండే వాళ్ళకి శ్రమ అన్నాడు కదా. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. పునరుద్ధరణకు సంబంధించిన విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. 9:11 వచనం. అది ప్రవచనమే అయినప్పుడు వీళ్ళని తిరిగి తీసుకొస్తానని చెప్తున్నాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చోట్లలా బాగు చేసి ఏదో శాస్త్రం నా నామం ధరించిన అన్యజనులందరూ నా జనం స్పందించుకున్నట్లు పూర్వ రీతిగా దాని మళ్ళా కట్టుతుంది. ఇలాగూ జరిగించి యెహోవాకు ఇదే. రాబో దిన వాళ్ళు కోయివారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనం చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతాలను మధురమైన ద్రాక్షలను స్రవించను, కొండలని రసదారులగును. ఇదే యెహోవాకు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలు నేను చెరలోని రప్పించును. అండర్లైన్ చేయాలి. 13వ వచనం. చెరలో నుండి 14 శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలు నేను చెరలోని రప్పిస్తును, చెరలో నుండి రప్పిస్తానన్నాడు. అంటే 10 గోత్రాల వారు కూడా దేవుడు తిరిగి రప్పిస్తానని ఒక వాగ్దానం చేసి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే 10 గోత్రాల వాళ్ళు రాకుండా వాళ్ళు చెర నుంచి తిరిగి రాలేదు, వాళ్ళు అన్యజనుల్లో కలిసిపోయారు అని అనుకుంటారు కొంతమంది. లేదు, వచ్చారనడానికి యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో నేను మీ దేవునితో కూడా మీ మందిరాన్ని కడతామని చెప్పారు వాళ్ళు. అవునా? అప్పుడు రావద్దు, మీరు మాతో పాటు మీరు దేవుని మందిరం కట్టడానికి కుదరదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అన్యజనుల్లో కలిసిపోయారు కాబట్టి. చెర నుండి వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. అయితే వాళ్ళు మిశ్రిత జనం అయిపోయారు. అది విషయం. కాబట్టి సందేశం అర్థమైంది కదా. అంతం వచ్చింది. మార్చుకోవడానికి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు, మారలే. కాబట్టి శిక్ష ఖరారైపోయింది. అయినప్పటికీ మార్చుకోండి, నీతి న్యాయాలు జరిగించండి అని తెలియపరచాడు అన్నమాట. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో అన్ని దేశాలకు సంబంధించిన అనమాట. ఈయన ముందే చెప్పేశాడు అనమాట. ఈయన ముందే చెప్పేశాడు విషయాలు. మిగతా ప్రవక్తలు యెషయా కానీ ఇర్మియా కానీ మధ్యలో అన్ని దేశాలకు సంబంధించిన ప్రవచనాల్ని, లేకపోతే చివరిలో అన్ని దేశాలకు సంబంధించిన ప్రవచనాల్ని పెట్టారు. ఈయనైతే మొదట్లోనే వీటి గురించిన సంగతులు అనగా అన్ని దేశాలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడుకోవచ్చు. మొదటి అధ్యాయం. మనం మధ్యాహ్నం వరకు ఈ పుస్తకాన్ని మనం స్టడీ చేద్దాం. మధ్యాహ్నం నుంచి యోవేలు, నహూము 2 పుస్తకాలని మనం చదువుకుంటే
ఈ చెరకు ముందు ఉన్నవన్నీ మనకి అర్థం. ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను. యెరోబాము అంటే ఎవరు? రెండో రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 12 అధ్యాయంలో ఉన్న యెరోబాము కాదు. ఈయన యెహోయాషు కుమారుడు. యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఆ ప్రాంతంలో భూకంపం కలిగింది, దానికి ముందు అన్నమాట. ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినది ఏమనగా, తెకోవలోని పశువుల కాపరులో ఆమోసును కనబడిన దర్శన వివరం. అది సందేశము దర్శనంలో చూపించబడింది అనమాట. సందేశం ఏమైంది? దర్శనం. కాబట్టి యోధా రాజు విద్యా దినాల్లో, కాబట్టి ఇశ్రాయేల్ రాజు యెహోయాషు కుమారుడు యెరోబాము దినాల్లో. అంటే యెషయా సమకాలికుడు అనమాట. యెషయా సమకాలికుడు. అతడు ప్రకటించింది ఏమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కరివేలు శిఖరము ఎండిపోచున్నది. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దమస్కు అంటే సిరియా ముఖ్య 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. దాని జొన్ను పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. గిలాదు అనేది తెలుసు కదా, ఇశ్రాయేల్ 10 గోత్రాల్లో ప్రాంతం అది. గిలాదు ప్రాంతీయులు ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధ నియమానికి వ్యతిరేకంగా అర్థమైంది వ్యవసాయ పనిముట్లతో చంపేశారు. దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు దాన్ని. యుద్ధ నియమం ప్రకారంగా యుద్ధం ఖడ్గం అటు ఇటు అర్థమైంది. ఖడ్గం యుద్ధ ప్రకారంగా మనం చంపాలి, యుద్ధ ప్రకారంగా చంపాలి. కానీ యుద్ధానికి విరుద్ధంగా చంపితే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకున్నాడు అనమాట. సిరియన్లని మాటికి సిరియన్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చేవారా కాదా? అహాబు ఉన్నప్పుడు దమస్కు రాజు దమస్కు రాజు యెహోషాపాతును అహాబు ఇద్దరు సిరియా మీదకి వెళ్ళారా లేదా? అంతకుముందు సిరియాను ఓడించాడు. కానీ అహాబు చనిపోయే సమయంలో మాత్రం సిరియాయే ఇశ్రాయేల్ 10 గోత్రాలని ఓడించేసింది. తెలుసా మీకు? రాజుల మొదటి గ్రంథంలో తెలుసు కదా, చదివాం కదా మనం. అందుకే చరిత్ర రాజుల గ్రంథం మైండ్లో ఉండాలి, అప్పుడు విషయాలు అర్థమవుతా ఉంటాయి. అజాయేలు చెప్పాడు కదా, ఇది మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగాడు, ఎలీషా దగ్గరకు వచ్చి. అప్పుడు చెప్పాడు అజాయేలు అంటే. బెన్హదదు నగరం దహించేస్తుంది. కాబట్టి ఈ దేశాలన్నీ మీదకి బబులోను చక్రవర్తి వచ్చి నాశనం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆమెను లోయలోనున్న నివాసులను నిర్మూలన చేతును, బేతేరేలులోను ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలన చేతును, సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుక్కోబడుతున్న యెహోవా సెలవిస్తున్నాడు. అది వీళ్ళు కూడా చెరలకు పోతారు, సిరియన్లు కూడా కీరు దేశానికి పోతారంట. యెహోవా సెలవిచ్చింది గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. గాజా అంటే ఫిలిస్తీయ ముఖ్య పట్టణాల్లో మాట్లాడుతున్నాడు అనమాట, దేశాల్లో మాట్లాడకుండా. ఫిలిస్తీయ దేశానికి ముఖ్య పట్టణం గాజా. 3 సార్లు 4 సార్లు చేసిన దోషాలను బట్టి నేను తప్పకుండా శిక్షించు. ఎలాగనగా ఏదో వారికి అప్పగిపోవాలని తాము చెరపట్టుకోవడం వారందరినీ కోల్పోయింది. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేస్తాను, అది వారి నగరాలను దయచివేయను. అష్టోదులో నివాసులు నిర్మూలన చేతును, అస్కెలోనులో రాజదండం వహించిన వాడు ఉండకుండా నిర్మూలన చేతును. ఇంకా చేసి ఉన్న ఫిలిష్తీయులను చేయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి గాజాని నాశనం చేస్తానని చెప్పాడు అనమాట, నిర్మూలన చేస్తానన్నాడు. ఆ తర్వాత ఎక్రోన్ అంటే గాజాలో ఫిలిస్తీన్లో ఒక పట్టణం అనమాట. అప్పుడు గాజాకి హెచ్చరికలు, దమస్కుకి హెచ్చరికలు 9. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు కదా, 27 అధ్యాయంలో వాళ్ళ గర్వం, వాళ్ళు చేసిన పాపం నేను తప్పకుండా శిక్షించాను, తప్పకుండా శిక్షిస్తాను. జనులు సహోదర నిబంధనను జ్ఞాపకములకు తెచ్చుకోనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించింది. అది ఏం చేశారంట? సహోదర నిబంధనని మీరారంట. సహోదర నిబంధన మీరినట్టు వాడు కూడా శిక్ష ఉందా?
రైట్. సహోదర నిబంధనని జ్ఞాపకం తెచ్చుకోనగా పట్టబడిన వారిని అందరూ ఏదో వీళ్ళకి అప్పగించారంట. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదును అది దాని నగరులను దహించి వేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏదో 3 సార్లు 4 సార్లు చేసిన దోషాలు బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించు. ఇది మహాగరిష్ఠురాలు. ఆ కొండ పర్వతాల మీద ఉండి నన్ను ఎవరు ఏం చేయగలడని హృదయ గర్వం అనమాట. మహా ఎక్కువ అనమాట. అంటే బబులోన్ చక్రవర్తి కంటే ఎక్కువ లేవను. మహా హృదయ గర్వం. ఎలాగనగా వాడు కనికరం చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చింది. అంటే సహోదరులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ 10 ఏళ్ళు. ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ. తేమాను మీద అగ్ని వేసేతున్నది బొస్రా యొక్క నగరులను దహించి వేయదు. అది తేమాను బొస్రా ఈ రెండు కూడా ఎదోము దేశానికి సంబంధించిన ప్రాంతాలే. యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాలు బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. అది అమ్మోనీయులు తెలుసు కదా, మోయాబీలు అమ్మోనీయులు. ఎలాగనగా తమ సరిహద్దులను మరి విశాలం చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చింది. అది చూడండి, గిలాదు ప్రాంతం 10 గోత్రాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? గిలాదులో గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేశారంట. మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజపెట్టు. రబ్బా అనేది ఏదో ఈ అమ్మోనీయుల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతమే. రణ కేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయం పోలేను. అది దాని నగరులను మీదకి వచ్చి వాటిని దహించివేయను. వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనుక్కోకూడదని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మొదటి అధ్యాయంలో దమస్కు, గాజా, తూరు, ఎదోము, అమ్మోనీయులపై అమ్మోనీయులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తానని తెలియపరచడానికి రాసింది. దమస్కు దేశాలైతే మీరు సిరియా, ఫిలిస్తియా, తూరు, ఏదోము అన్నారు. అమ్మోనీయులు. అంటే దమస్కు, గాజా, తూరు, ఎదోము, మోయాబు, అమ్మోనీయుల దేశాలను చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తానని ఆమోస్ ద్వారా తెలియపరచుట. ఆమోస్ ద్వారా తెలియపరచుట. రెండో అధ్యాయం. యెహోవా సెలవిచ్చిందేమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా దానిని శిక్షించును. అనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసి. చూడండి, అది కూడా నేరంగా ఎంచాడు అనమాట. అనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసేది. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరియోతు నగరులను దహించి వేయును. గొల్లును, రణకేకలను, బాకానాదమును వినపడుచుండగా మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారు నిర్మూలన చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిస్తున్నాడు. అది మోయాబీలు కూడా దేవుడు శిక్షిస్తాడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. నాలుగోది యోధా జనాంగాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అలాగే యెరూషలేము ప్రజలకి యెహోవా సెలవిచ్చిందేమనగా యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఎలాగనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రము విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. అది అర్థమైందా? చేసిన పాపం ఏంటి? వీళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి చెప్పుకొచ్చాడు.
వీళ్ళకైతే దేన్ని బట్టి ఆయన దండం అది చేస్తున్నాడు అదనమాట. కాబట్టి ఏలనవారు తమ పితరులను అనుసరించిన అబద్ధములే చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఏం చేసిన పాపం ఆయన విధులను గైకొనపోయారు. చూడండి, వాళ్ళని విగ్రహారాధన బట్టి చేయ కాదు, ఎవరిని అనుజనులు. వీళ్ళు మాత్రం విగ్రహారాధన చేయొద్దన్నాడు కాబట్టి విగ్రహారాధన బట్టి, వీళ్ళని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు కాబట్టి ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఆయన విధులను గైకొనిపోయారు. యోధా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయను. అవునా కదా? బబులోను రాజు వచ్చి ఏం చేశాడు? యెరూషలేముని ఇర్మీయా గ్రంథంలో అంటించి పడేశాడు. అంతే. ఏం చేశాడు? అంటించి పడేశాడు. తయారు వచ్చిన ఇశ్రాయేలు 10 గోత్రాలు. యెహోవా సెలవుస్తున్నాయి మాట. ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించు. ఎలాగనగా ద్రవ్యములకై దాని జనులు నీతిమంతులను అమ్మివేసింది. అదిగో వీళ్ళు ఇంకా దుర్మార్గంగా బతికారండి. ద్రవ్యం కొరకు నీతిమంతులను అమ్మేశారంట. పాదరక్షల కొరకే భేదవారిని అమ్మివేసింది. పేదోళ్ళని పాద రక్షలు అనే చెప్పుల కొరకు అమ్మేశారంట. దరిద్రుల నోటిలో మన్ను వేయటకు బహు ఆశపడదు అంటే నాశనం చేసేయడానికి. దీనుల త్రోవకు అడ్డం వచ్చేది. తండ్రి కుమారుడు ఒకదాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచు. భయంకరమైన విషయం అది. ఆ నిజంలో జరిగే కార్యక్రమాలు. తాకట్టుగా ఉంచబడిన తండ్రి కుమారుడు ఒక ఆమెని చేయటం అంటే ఒక ఆమెతో కలిసి ఉండడం అంటే అంత దౌర్భాగ్యమైన విషయం. చూడండి, అది అన్ని నిజంలో జరిగే కార్యక్రమం. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకుని బలిపీఠములన్నిటి యొక్క పండుగలు నిర్మాణ సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరంలోనే పానం చేయదు. అది చూడండి, జొల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షరసం తమ దేవుని మందిరంలోనే పానం చేస్తున్నారంటే. జరిమానా వేస్తారు కదా, చేసిన తప్పుని బట్టి చేస్తారు కదా జరిమానా. ఆ డబ్బుతో తాగేస్తున్నారండి వీళ్ళు. అక్కడికి వెళ్ళాలి కదా. జరిమానా అనేది ఎవరికి చెందుతుంది? ప్రభుత్వానికి వెళ్ళాలి. వీళ్ళు ఆ డబ్బుతో తాగేస్తున్నారంటే దేవుని మందిరంలోనే. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారును అమోరీలను వారి ముందర నిలవకుండా నాశనం చేసి తిని కదా. పైన వారి ఫలమును కింద వారి మూలమును నేను నాశనం చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశముల నుండి మేము రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవాలని 40 సంవత్సరాలు అరణ్యమందు మిమ్మల్ని నడిపించింది కదా. ఇశ్రాయేలు 10 గోత్రాలు దేవుడు ఏం చేశాడు? ఆ దేశాన్ని అనగా యోర్దాను నది యువతల ఉన్నది ప్రాంతాలని అవతల కూడా 2 ప్రాంతాలు కూడా వాళ్ళ స్వాధీనపరచడానికి దేవుడు అరణ్యంలో వాళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు ఐగుప్తు దేశం నుంచి. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలు గాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులు గాను నియమించితిని. ప్రత్యేకమైన వారుగా నియమించాడు ఆయన. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా. ఇవన్నీ నిజమే కదా. దేవుడు తన ప్రవక్తలు ఏలియా ఉన్నాడు, ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రవక్తే కదా. ఎలీషా ఉన్నాడు, ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రవక్తే కదా. ఓ ప్రత్యేకమైన రాజులు ఉన్నారు, నాజీరు ఇలాగ ప్రత్యేకించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ నుంచి కదా 10 గోత్రాల్లోనే కదా ఉంటారు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించారు. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు వ్రతం చేసేవాడు ద్రాక్షారసం తాగకూడదు కదా. వీళ్ళు ఏం చేశారంటే నాజీరుకి ద్రాక్షారసం తాగని పని చేశారంట. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించారు, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞయించింది. మాట్లాడద్దు, వెళ్ళి ఏదో దేశంలో చెప్పుకోలేదు ఇతను ఎవరు అమధ్య. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాలు అలాగే చెప్పారండి. ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగదొక్కున్నట్లు అనగదొక్కుదును. అంతే, బండి అలా ఎత్తుకుంటది కదా, అది అలిగిపోతే ఇంకేముండదు కదా. అలాగే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ పంట వాళ్ళ వ్యవసాయ సంబంధమైన దానితో పోల్చి చెప్పుకొచ్చాడు అనమాట. అప్పుడు అది వాడు తప్పించుకొని జాలకపోవును. ఎవరు తప్పించుకోలేరు. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొని జాలకపోవును. ఇంకేముంటది, అలిగి దొక్కేస్తుంటే ఇక బలాఢ్యుడు ఏమో తెచ్చుకుంటాడు. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొని జాలకుంటును. వీలుకాడు నిలవజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకోలేక ఎంత పరిగెత్తినా తప్పించుకోలేడు. దేవుడు ఎక్కిన వాడు తన ప్రాణము రక్షించుకోలేడు. అంతే, గొర్రెకు పారిపోతున్న వాడు కూడా రక్షించుకోలేడు. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యం గలవాడు దిగంబరి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి
దేవుడి పిల్లలుగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే 2వ అధ్యాయంలో వారు చేసిన ఇశ్రాయేల్ చేసిన పాపం అంటే మీరు మోయాబు యోధ అలాగే ఇశ్రాయేల్ చేసిన పాపాలని తెలియపరిచి తప్పకుండా శిక్షిస్తానని తెలియపరిచాడు. తప్పకుండా శిక్షిస్తానని తెలియపరిచాడు. ఇశ్రాయేల్ వాళ్ళు చేసిన దైవికమైన కొన్ని వ్యతిరేకమైన పనులని రాసుకోండి.